హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి వెరైటీస్. నేను మీ శ్రావణి. అసలే తెలుగు రాష్ట్రాల్లో బాగా వర్షాలు పడుతున్నాయి. దానికి తోడు చల్లని వాతావరణం. ఇలాంటి వాతావరణం ఉన్నప్పుడు మనకు కూరల పప్పుల కంటే ఘాటుగా, కారంగా ఉండే చట్నీలను ఎక్కువగా ఇష్టపడతాం కదా! అలాంటి రెసిపీని ఈరోజు మనం మన ఛానల్‌లో చూసేద్దాం. అదే బెండకాయ పల్లీల చట్నీ. ఈ పల్లీల చట్నీ కోసమైతే నేను హాఫ్ కిలో బెండకాయలనైతే తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అయితే పక్కన పెట్టేసుకున్నా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైనైతే పాన్ పెట్టేసుకొని పాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత 1/3 కప్ పల్లీలనైతే వేసుకొని మాడిపోకుండా మీడియం ఫ్లేమ్ మీద అయితే మనము కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా కూడా దోరగా వేపేసుకోవాలి. పచ్చి వాసన రాకుండా అలా అని మాడిపోకుండా మనమైతే ఫ్రై చేసేసుకొని వీటిని పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్‌లోకి 3, 4 స్పూన్ల దాకా కూడా ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు కట్ చేసి పక్కన పెట్టేసుకున్న బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుందాం. బెండకాయ ముక్కలు వేగడానికి కొంచెం ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది కాబట్టి 4, 5 స్పూన్ల దాకా వేసా నేను. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్ మీదనే బాగా ఫ్రై చేసేసుకోవాలి. బెండకాయ వేగడం కొంచెము టైం అయితే పడుతుందండి కొంచెము. ఇలా అన్నీ కూడా ఫ్రై చేసేసుకోవాలి మనము. కొద్దిగా ఫ్రై అయిపోయినాయి. క్వాంటిటీ కూడా తగ్గిపోయినాయి కదండీ! కొంచెం మగ్గినాయి. ఇప్పుడు ఇందులోకైతే మనము ఒక 10, 15 దాకా ఎండుమిర్చీలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకుందాము. తర్వాత మీడియం సైజు టొమాటోలను కూడా 2 తీసుకొని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. అలాగే పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా కట్ చేసుకొని ఆ ముక్కలను కూడా వేసేసుకుందాం ఇందులోకి. ఇప్పుడు ఇవన్నీ వేశాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవన్నీ వేగడానికి ఆయిల్ కావాలి కాబట్టి నేను 5 స్పూన్ల దాకా ఆయిల్ అయితే వేసుకున్నా. ఇప్పుడు ఇందులోకి ఒక 5, 6 వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీయకుండా వేసేసుకుందాం. దాంతోపాటు కొద్దిగా చింతపండు. టొమాటో వేసాం కాబట్టి కొద్దిగా అయితే చింతపండు సరిపోతుంది. 1 స్పూన్ దాకా జీలకర్ర. తర్వాత రుచికి సరిపడా కాస్తైతే సాల్ట్. అలాగే పావు టీ స్పూన్ అంత పసుపు. ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి. హై ఫ్లేమ్ మీద కాకుండా ఇప్పుడు మంటనైతే మీడియంలోకైతే టర్న్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. బెండకాయ ముక్కలు, తర్వాత ఎండుమిర్చి కూడా, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా మగ్గిపోవాలి. అప్పుడే మనకు చట్నీ అనేది టేస్ట్ బావుంటుంది. దాదాపు ఒక 10 మినిట్స్ పాటు మనమైతే బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనమైతే స్టవ్ కట్టేసేసుకొని వీటినైతే పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. వేడిగా ఉన్నప్పుడైతే మిక్సీలో వేస్తే బావుండదు. ఒకవేళ మీకు ఇంకా బెండకాయ ముక్కలు మగ్గిపోలేదనుకుంటే డౌట్ వస్తే ఒకసారి ఇట్లా స్పాచులాతో ఇలా నొక్కి చూడండి. ముక్కలు మెత్తబడినవి లేవి మనకైతే తెలిసిపోతుంది. ఎప్పుడైతే టొమాటో ముక్కలు, బెండకాయ ముక్కలు మెత్తగా అవుతాయో అప్పుడు మనమైతే స్టవ్ కట్టేసేసుకొని వీటినైతే పూర్తిగా చల్లారబెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనం వేయించి పెట్టుకున్న పల్లీలనైతే వేసుకొని కొంచెం నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పౌడర్ చేసేసుకుందాం. తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయల మిశ్రమం కూడా అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకొని కొద్దిగా వేసుకొని జస్ట్ మనము పల్స్ మోడ్ పెట్టుకొని కొంచెం కచ్చా పచ్చగా వేసుకోవాలి. ఇంకేముంది చూడండి, సాల్ట్ చెక్ చేసేసుకొని యాడ్ చేసేసుకోవడమే. మీకు కూడా నచ్చింది కదా! మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వేడివేడి అన్నంలోకి ఎక్సలెంట్‌గా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక్క లైక్ ఇవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కి, కుటుంబ సభ్యులకైతే షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థాంక్స్ ఫర్ వాచింగ్.